పౌలు గారు మాట్లాడుతూ అంటారు, అంత్య దినాలలో ప్రజలు కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నారు. నిజంగా మన జీవితాల్లో కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు సౌలు రాజు. దేవుడు సౌలును ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా చేసినప్పుడు సౌలు ఏ రోజు దేవునికి కృతజ్ఞత చూపలేదు. ఆ తర్వాత దేవుని చేత ఏర్పరచబడిన రాజు దావీదు ఉన్నారు కదా, దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు లేవనెత్తి రాజుగా చేసినందుకు దావీదు బ్రతుకు కాలమంతా దేవునికి కృతజ్ఞుడిగా బ్రతికాడు. ఈరోజు మనందరి జీవితాలలో మొట్టమొదట దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతకాలి. ఒకసారి దీన స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి ఈరోజు ఈ సమృద్ధి అయిన స్థితి దేవుడు ఇచ్చాడు కదా, ఎప్పుడు ఈ స్థితిని పొర్రపాటును మర్చిపోకూడదు. దేవుడిచ్చిన ఈ స్థితిని బట్టి, దేవా ఒకప్పటి నా జీవితం ఏంటి, ఈరోజు నా జీవితం ఏంటి, ఒకప్పుడు తినడానికి మొత్తన్నం లేక అల్లాడిపోయే పరిస్థితి, ఈరోజు 10 మందికి కడుపు నిండా భోజనం పెట్టి ఆ స్థితిలో మీరు ఉంచారయ్యా అని దేవుని పట్ల ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతకాలి. రెండోది, మన కష్టకాలంలో, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరైతే మనల్ని ఆదుకున్నారో, ఎవరైతే మనకు సహాయం చేశారో, జీవితంలో పొర్రపాటున ఆ మనుషులను మనం మర్చిపోకూడదు. సహజంగా మనిషి మనస్తత్వం ఏంటంటే, సహాయం చేసినప్పుడు నువ్వు దేవుడు లాంటోడివి అంటాడు, కానీ ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు నాకేం చేసావు అంటాడు. ప్రతి మనిషి మనస్తత్వం అదే. మొట్టమొదట మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతకాలి. రెండోది, మన కష్టకాలంలో ఎవరెవరైతే మనకు సహాయం చేశారో, మీకు తెలుసు మీ ఇబ్బంది పరిస్థితుల్లో ఎవరు మీకు చేయూతనిచ్చారో, ఎవరు ఆర్థికంగా సహాయపడ్డారో, ఎవరు మీకు ప్రార్థించారో అవన్నీ మనకు తెలుసు. వాటన్నిటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని పట్ల, మనుషుల పట్ల కృతజ్ఞత కలిగిన మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా